హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పెన్షన్ల పంపిణీ అనేది రేపటి రోజునైతే కనుక చేయబోతున్నారు. అంటే మనకు ఒక రోజు ముందుగానే ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. సో పెన్షనర్స్కి అయితే కనుక అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించారనమాట. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు రేపటి రోజునైతే ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లను అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. మామూలుగా అయితే మనకు పెన్షన్లు అనేది 1వ తేదీన అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచే సచివాలయం సిబ్బంది ద్వారా, అంటే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే కనుక పెన్షన్లు అందజేస్తారు. అది కూడా ఆ యొక్క అర్హులైనటువంటి వారికి, అంటే 4,000 రూపాయల పెన్షన్ లేదంటే 6,000 రూపాయల పెన్షన్, ఆ యొక్క పెన్షన్ అనేది అయితే కనుక అందజేయడం అయితే జరుగుతుంది. ఈసారి ఏంటంటే కనుక ఫిబ్రవరి 1వ తేదీన కాకుండా ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 31వ తేదీన పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారనమాట. ఎందుకు అంటే కనుక ఫిబ్రవరి 1వ తేదీన చూసుకుంటే సండే అనమాట. ఆ రోజు హాలిడే అనమాట, వర్కింగ్ డే కాదు. సో అందువల్ల ఏంటంటే కనుక ఒక రోజు ముందుగానే మనకు, అంటే ఈ యొక్క జనవరి 31వ తేదీనే పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అంటే గత నెలలో కూడా అంతే అనమాట. జనవరి నెలలో కూడా పెన్షన్లు ఇచ్చేటప్పుడు సో జనవరి 1వ తేదీ ఇవ్వకుండా డిసెంబర్ 31వ తేదీనే ఇచ్చారు. సో ఈ నెల కూడా అలాగే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే హాలిడే రావడం వల్ల ఒక రోజు ముందుగానే ఈ యొక్క జనవరి 31వ తేదీన పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట. సో యథావిధిగా అర్హులందరికీ అయితే కనుక పెన్షన్లను అయితే అందజేస్తారు. సో మ్యాక్సిమం ఈవినింగ్ లోపు అయితే కనుక అందరికీ పెన్షన్లను అయితే కనుక అందించే అవకాశం అయితే ఉంటుంది. ఇది పెన్షన్లకు సంబంధించిన మొదటి అప్డేటు. ఇక రెండో అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అయితే కనుక పొడిగింపు చేయడం జరిగిందనమాట. అంటే ఈ యొక్క అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అయితే కనుక కేంద్ర ప్రభుత్వం సో కొనసాగించాలని చెప్పి నిర్ణయించిందనమాట. సో మరో 5 ఏళ్ళు అయితే దీన్ని పొడిగింపు అయితే చేయడం జరిగింది. 2030-31 వరకు పొడిగించినట్లు తెలిపిందనమాట. అంటే ఈ పథకం కింద ఏంటంటే దాదాపుగా 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారైతే ఈ స్కీమ్లో చేరొచ్చు అనమాట. వయసును బట్టి స్టార్టింగ్లో 42 రూపాయల నుంచి సో మ్యాక్సిమం 1,454 రూపాయల వరకు ప్రీమియం అనేది అయితే చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు డబ్బులు అనేది అయితే కనుక చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ళు దాటాక మీరు కట్టిన అమౌంట్ ప్రకారంగా అయితే కనుక 1000 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ అనేది అయితే కనుక అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ఈ పథకాన్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని 2030-31 వరకు అయితే కనుక పొడిగింపు అయితే చేయడం జరిగింది. ఎవరన్నా ఈ స్కీమ్లో చేరాలనుకుంటే కనుక ఒకవేళ చేరొచ్చు అనమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారనమాట. కొత్త పెన్షన్లు అంటే ఎమర్జెన్సీ పెన్షన్లు అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు. ఎవరెవరికి ఈ ఎమర్జెన్సీ పెన్షన్లు శాంక్షన్ చేస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీలో చూసుకున్నట్లయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కొత్త పెన్షన్లు ఇంకా శాంక్షన్ అయితే చేయలేదు. సో ఇప్పుడు ఎమర్జెన్సీ పెన్షన్ల కింద గరిష్టంగా ఒక జిల్లాకి 200 మందికి కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అది కూడా దివ్యాంగులకు, అలాగే ఈ యొక్క క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అయితే కనుక పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. దివ్యాంగులకైతే పెన్షన్ రావాలి అంటే వాళ్ళు సదరం స్లాట్ అనేది బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్ అనేది అయితే పొంది ఉండాలి. అప్పుడే వాళ్ళకు పెన్షన్ అనేది అయితే కనుక శాంక్షన్ అయితే అవ్వడం జరుగుతుంది. దానికి అయ్యే ఖర్చు 40 రూపాయలను కూడా ప్రభుత్వం అయితే కనుక రద్దు చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా అయితే కనుక ఈ ఫిబ్రవరి నెలలో ఈ కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే అలాగే కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ అయితే చేయనున్నారు. అంటే పెన్షన్ అర్హత వయసు అనేది ఇప్పుడు ప్రస్తుతం 60 ఏళ్ళు ఉంది కదా, దీన్ని 50 ఏళ్ళకైతే తగ్గింపు చేస్తామని చెప్పి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకైతే కనుక ఈ యొక్క అర్హత వయసు అనేది 50 ఏళ్ళకే తగ్గింపు చేసి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్ లైన్స్ని అయితే కనుక ప్రభుత్వం విడుదలైతే చేయవలసి ఉంది. ఈ ఫిబ్రవరి నెలలో అయితే కనుక వాటిని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంచుమించుగా మనకి 1.5 సంవత్సరం అనేది అయితే దాటిపోయిందనమాట. కొత్త పెన్షన్లు అనేది అయితే కనుక ఇంకా శాంక్షన్ చేయలేదు. సో త్వరలోనే శాంక్షన్ చేస్తామని అయితే కనుక చెప్తున్నారనమాట. అలాగే ఈ ఫిబ్రవరిలో అయితే కనుక దానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్ లైన్స్ ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ రకంగా అయితే కనుక ఈ ఫిబ్రవరి నెలలో ఈ పెన్షన్స్ మీద అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఒక రోజు ముందుగానే మనకు పెన్షన్స్ అయితే అందించనున్నారు. సో రేపటి రోజునైతే కనుక పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయడం జరుగుతుంది. ఆ యొక్క లబ్ధిదారులకు సంబంధించి బయోమెట్రిక్ వేసుకొని పెన్షన్ ఇస్తారు, లేదంటే కనుక ఫోటో అనేది క్యాప్చర్ చేసుకొని సో ఐరిస్ అథెంటిఫికేషన్ ద్వారా కూడా పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుందన్నమాట.